పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సరోగసి పేరుతో శిశు విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్తో పాటు దాని నిర్వాహకులు డాక్టర్ నమ్రత చరిత్రను పోలీసులు తవ్వితీస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం వీరిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కలిపి దాదాపు 20 కేసులున్నట్లు అంచనా వేస్తున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ బ్రాంచులపై సాక్షి పరిశీలనలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. అమ్మతనంతో ఆటలాడి పిల్లలు లేని దంపతుల ఆరాటాన్ని పెట్టుబడిగా మోసాలకు పాల్పడుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. ఆ సంస్థపై చిన్నారుల ట్రాఫికింగ్తో పాటు మోసం కేసులు ఇబ్బడి ముబ్బడిగా నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు పోలీసులు. ఈ క్రమంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బ్రాంచీలపై సాక్షి పరిశీలనలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లోని సికింద్రాబాద్, కూకట్పల్లి, కొండాపూర్తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో సృష్టి బ్రాంచీలు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. వీటిలో కొన్ని బ్రాంచీల్ని ఇప్పటికే మూసేసిన నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ సెంటర్ వ్యవహారాలపై ఇండియన్ కానూన్.org వెబ్సైట్ సహకారంతో సాక్షి ఆరా తీయగా మద్రాస్ హైకోర్టులో నడిచిన ఓ కేసు వెలుగులోకి వచ్చింది. CS నెంబర్ 6/2016 కు సంబంధించి ఆ కేసులో సృష్టి అనే పేరు వినియోగానికి సంబంధించి సృష్టి హాస్పిటల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కూకట్పల్లి, సికింద్రాబాద్, విశాఖలోని మహారాణిపేట, విజయవాడ, భువనేశ్వర్లో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు డాక్టర్ నమ్రత, డాక్టర్ ఫణీంద్రనాథ్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చింది. మరోవైపు సృష్టి సెంటర్ కు చెందిన ఫేస్బుక్ పేజ్ లో డాక్టర్ నమ్రత 2023లో పోస్ట్ చేసిన వీడియోలో హైదరాబాద్, విజయవాడ, విశాఖతో పాటు కోల్కతా, రాజమండ్రి, భువనేశ్వర్లో బ్రాంచులున్నట్లు పేర్కొంటూ వాటి ఫోన్ నెంబర్లు కూడా పొందుపరిచారు. అయితే వీటిలో ప్రస్తుతం పనిచేస్తున్న బ్రాంచీలు ఎన్ని అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. డాక్టర్ నమ్రతతో పాటు సృష్టి సెంటర్పై చిన్నారుల అక్రమ రవాణా, చీటింగ్ సహా అనేక కేసులున్నాయి. IVF వైద్యం పేరుతో 2016లో అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుల్ని మోసం చేయటం, 2015లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందడం, 2021లో IVF పేరుతో మరో జంట నుంచి 2.5 లక్షలు తీసుకుని తప్పించుకుని తిరగటం వంటి కేసులు హైదరాబాద్లో ఉన్నాయి. 2020లో విశాఖపట్నంలోని బ్రాంచ్ ద్వారా ఓ జంటను సరోగసి పేరుతో వేరే వారికి పుట్టిన బిడ్డను అప్పగించడంపై కేసులు నమోదయ్యాయి. వీటిల్లో కొన్నింటిని నమ్రత రాజీ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోపక్క 2022లో విశాఖపట్నానికి చెందిన భార్యాభర్తలు యుగేందర్, ఏక్తా అక్కడి వినియోగదారుల ఫోరంలో నమ్రతతో సహా ముగ్గురిపై ఫిర్యాదు చేశారు. ఈ జంట నుంచి సరోగసి పేరుతో 15 లక్షల రూపాయలు తీసుకుని వేరే వాళ్లకు పుట్టిన చిన్నారిని అంటగట్టారనేది ఆరోపణ కాగా, దీనిపై 2023లో తీర్పు ఇచ్చిన ఫోరం బాధితుల నుంచి తీసుకున్న 15 లక్షలతో పాటు నష్టపరిహారం కింద మరో 5 లక్షల రూపాయలు చెల్లించాలని నమ్రత తదితరుల్ని ఆదేశించింది.